సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రోళ్లవారిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ నాయకులు అభ్యర్థిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గ్రామంలో మొత్తం 490 ఓట్లు పోలుకాగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 4 ఓట్లతో ఓడినట్లుగా అధికారులు నిర్ధారించారు. విదేశాల్లో ఉన్న సుమారు 35 ఓట్లను దొంగ ఓట్లు వేశారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆరోపిస్తూ ఉన్నారు. పోలైన ఓట్ల లిస్టు ఇవ్వకుండా ఓడినట్లు ఎలా నిర్ధారిస్తారని బీఆర్ఎస్ అభ్యర్థి ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బీఆర్ఎస్ కార్యకర్తలపై అభ్యర్థులపై కూడా అక్కడ పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది కిరణ్? హిమబిందు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత సెగ్మెంట్ అయినటువంటి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున రిగ్గింగ్ కు పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. నేరేడుచర్ల మండలం రోళ్లవారిగూడెంలో ఆ నేపథ్యంలోనే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ నాయకులపై అభ్యర్థిపై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అయితే ఈ గ్రామానికి సంబంధించి మొత్తం 490 ఓట్లు పోలయ్యాయి. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కేవలం 4 ఓట్లతో ఓడిపోయారు. అయితే ఆ గ్రామానికి సంబంధించి విదేశాల్లో 35 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ 35 ఓటర్లకు సంబంధించి ఓటు వేసినట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు. అయితే ఆ 35 ఓట్లు సంబంధించి ఎవరు వేశారనేటువంటి అక్కడ పోలింగ్ కేంద్రం సంబంధించి ఆధారాలు ఉంటాయి కాబట్టి ఆ ఆధారాలు బయట పెట్టాలంటూ కూడా పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు మొత్తం కూడా ధర్నా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులతో అక్కడ వాగ్వాదానికి దిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలకు కొంతమంది అంటే లాఠీ చార్జ్ లో భాగంగా పలువురికి గాయాలైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీస్ పికెటింగ్ అయితే నడుస్తా ఉంది. అయితే కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున అంటే అధికార బలంతో కూడా కాంగ్రెస్ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారనేటువంటి అభిప్రాయాన్ని అయితే బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు వెళ్ళింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ही मार लो